హలో సార్. రావయ్యా. చెప్పండి సార్. ఎలా ఉంది ఫస్ట్ డే? బాగుంది సార్. బిల్ పాస్ అవుద్దంటారు సార్? ఛాన్స్ లేదయ్యా. నమస్కారం సార్. నేరం చేసిన వాడికి శిక్ష ఇద్దామంటే ఒప్పుకోవడానికి ఏంటి సార్ బల్బ్ వీళ్ళకి? హత్యలు చేస్తారు, డబ్బులు తింటారు, యాసిడ్లు పోస్తారు, పట్టుకుంటే 2-3 రోజుల్లో దర్జాగా బయటకు వస్తారు. ఏంటి సార్ మనకి దౌర్భాగ్యం? చట్టాలని కొంచెం స్ట్రిక్ట్ చేయమన్నాం, అంతేగాని మీ సొమ్మే అడగలేదు కదా సార్. అందుకే చెప్తున్నాను. కూర్చో. అక్కడే పొరపాటు. మన సొమ్మే పోతుంది. అవినీతి మనకే అవసరం. ఇలాంటి చట్టాలు చేసి వాళ్ళని తృప్తిపరిచాం అనుకో, రేపు అవినీతి పనులు చేసే అవకాశం మనకుండదు కదా. ప్రజలు తిరగబడరా? వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తారు? సమాధానాలు అడిగి వినే తీరిక ఎవరికి ఉందయ్యా? వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. పప్పు లాక్కున్నాం అనుకో, చారు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. సమాధానాలు ఎవరికి కావాలయ్యా? అది మన పాలసీ. కానీ అది తప్పు కదా సార్. లేదయ్యా, ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. వాళ్ళకి మన మీద ఆశ లేదు, మనకి వాళ్ళ మీద హక్కు లేదు. ఏమిటి నవ్వుతున్నావు? ఏం లేదు సార్, మీరు ఎప్పుడు పోతారని. ఇలా చేయండి సార్. మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఈ చేతులతో మీరు గాంధీ గారిని తాకుంటారు, ఆ కళ్ళతో నెహ్రూ గారిని చూసుంటారు. ఇంత తెలివి, ఇంత అనుభవం, ఇవన్నీ ఎందుకు సార్? నయా పైసా ఉపయోగం లేదు. అలాంటప్పుడు మీరు ఉంటే ఎంత, పోతే ఎంత? ఇగో చెయ్యి. మీరు నాకు నచ్చలేదు సార్. సార్. ఏమిటి, బిల్లు పాస్ అవ్వాలనుందా? అవును సార్. అయితే ఎమ్మెల్యేలని, ప్రజాప్రతినిధుల్ని అందులోంచి మినహాయించు. ఎవరు చదువు చెప్పారా నీకు? మా మీదే ఎంక్వైరీలు వేయించుకోవడానికి మేమే చట్టాలు చేయాలా? నేను చెప్పినట్టు చేయి, బిల్లు పాస్ అవుతుంది. సీఎం గారు కంటిన్యూ చేయండి. అధ్యక్ష, ఒక ముఖ్యమైన సవరణ. ఈ బిల్లు పరిధిలో నుంచి ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధుల్ని మినహాయిస్తున్నాం. All MLAs and people's representatives will be exempted. ప్లీజ్ కీప్ క్వైట్. సీఎం గారు కంటిన్యూ చేయండి. మనం ఎంత నీతిమంతులం అందరికీ తెలుసు కదా. మనకు చట్టాలు వర్తించవు, బాగోదు. అందుకే నౌ హౌస్ ఈజ్ ఏజెంట్. మా బాబాయ్య ఇప్పుడైనా ఎందుకు సార్ అసలు దొంగలను ఉద్దేశం తర్వాత? బాలేవాడివే. నువ్వు చేసిన చట్టం పవర్ ఏమిటో నీకు ఇంకా తెలియడం లేదయా. చిన్న చిన్న చేపలను పట్టేసుకున్నావు అనుకో, తిమింగిలాలకి ఫుడ్ దొరకదు కదా. అప్పుడు అవన్నీ వెలువెళ్ళి ఆడిపోతాయి. అవినీతికి ఆకలి ఎక్కువ, ఆకలికి ఆరాటం ఎక్కువ. కానీ మిమ్మల్ని కూడా వేసేస్తే అదో తృప్తి. మరి అంత తొందరపడకయా. నీలో విషయం ఉందయా. కాకపోతే ఓ 6 నెలల కంటే ఎక్కువ ఉండవు. ఎమ్మెల్యేలకి నీ విషయం అర్థమైందనుకో, నీ పని అవుట్. కానీ ఇవాళ హౌస్ చాలా బాగుందయా. ఏదో చిన్న సాటిస్ఫాక్షన్. ఆ గాంధీ డైలాగ్ భలే చెప్పావయ్యా, ఎక్కడో తగిలింది. ఏమయ్యా, ఎప్పుడు పోతానని ఎదురు చూస్తున్నానన్నావు ఇందాక. మరి 2-3 ఏళ్ళు ఉండొచ్చు అంటావా? ఎక్స్ సర్వీస్ మెన్ రాబర్ట్ సార్. హలో, సిట్ డౌన్ ప్లీజ్. సార్ 200 మంది. వీ కెన్ స్టార్ట్ అవర్ వర్క్ ఇమీడియట్లీ. వీఆర్ ట్రాకింగ్ ఆల్ సెల్ ఫోన్స్. అలాగే బంధువులవి, స్నేహితులవి అన్ని ఫోన్లు ట్యాప్ చేస్తున్నాం సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ గో హెడ్. ఓకే జెంటల్మెన్, శర్మ గారు, యూ కెన్ గో హెడ్. ఫస్ట్ ఆ సింగూర్ గ్యాంగ్ రైడ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ అ బెటర్ ఇండియా. థ్యాంక్ యూ. ఏంటి పట్లన్నీ అలాగే ఉన్నాయి? ఏం చూస్తున్నా మొహంగా ముద్దులాగా? ఎవరండి? మా వాళ్ళు వీటన్నిటికీ అకౌంట్స్ ఉన్నాయా? చెప్పండి అమ్మా. బాధ లేదు, బరువు లేదు, రాజు లేడు, పేద లేడు, అన్ని మంచిగా. ఈ రోజు ప్రజాధనం కౌంట్ 22,000 కోట్లు. సీఎం
బడుగుల కోసం సీఎం భవితను మార్చే వరలక్ష్మి సీఎం గారు సార్ హ్యాపీ బర్త్డే కోసం రా సీఎం మనలో ఒక్కడు సీఎం